ఓకే, అవినీతి ఆరోపణలపైనే రాజయ్య గారిని తొలగించారు. పత్రికల్లో వార్త కథనాలు వచ్చాయి, అడ్డదిడ్డం కథనాలు చిలువలు పలువలు చేసి చూపించారు. దానివల్లనే కేసీఆర్ గారు చూపించారు. అంటే ఈ కనీసం కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాలన్న లెటర్లు అమ్ముకున్నారు. అంగన్వాడీ పోస్టులు అయితేనేమి, కాంట్రాక్టు ఉద్యోగాల నియామకాల్లో అయితేనేమి, ఉద్యోగస్తుల బదిలీలలో అయితేనేమి, ఇలా మొత్తం కూడా కాంట్రాక్టర్ల అన్నిట్లో కూడా దాదాపు 5 నుంచి 10 కోట్ల వరకు కమిషన్లు తీసుకున్నారు. ఇవన్నీ తీసుకున్నదని ఇలాంటి ఆరోపణలపైనే రాజయ్య గారిని తొలగించారంటారు. అంటే అవినీతి మరకలు అనేది ప్రస్తుతం రాజకీయ నాయకులు అందరికీ ఉంటాయట. పొద్దున్న లేచినప్పటి నుంచి ప్రతి మంత్రి మీద, ప్రతి ఎమ్మెల్యే మీద అవినీతి మరక ఉండనే ఉంటుంది. ప్రతి ఒక్కరి మీద పేపర్లో వస్తూనే ఉంటాయి. కానీ అవినీతికి అతీతంగా ఎవరూ లేరు. ఇప్పుడు ఏ రాజకీయ నాయకుడు లేరు. అయినా ఎందుకు రాజయ్య గారిని, అంటే పత్రికల్లో వచ్చిన కథనాలను ఆధారంగా చేసుకొని ఎవరు అవినీతి పరుడు కాదు, రాజయ్య ఒక్కరే అవినీతి పరుడు అన్న విధంగా ఎలాంటి విచారణ చేయకుండా నిజంగా రాజయ్య అలాంటి తప్పు చేశారా లేదా అని చూడకుండా ఎందుకు మంత్రి పదవి నుంచి డిప్యూటీ సీఎం పదవి నుంచి తొలగించారు? ఏంటి కారణం? దీంట్లో రెండుగా విడగొట్టాలి. సో యాక్చువల్గా విమర్శలు మొత్తం కూడా 20 సంవత్సరాల ప్రస్థానంలో కడియం శ్రీహరికి నాకు మాత్రమే ప్రస్థానం. అంటే ఆయన టీడీపీలో, నేను కాంగ్రెస్లో. 94 నుంచి మేమిద్దరం రాజకీయ అరంగేట్రం ఇద్దరు. నాది దండేవర నేపథ్యం, ఆయన టీడీపీ నేపథ్యం. సో అనేక సందర్భాల్లో ఎలక్షన్లో పాల్గొన్నప్పుడు ఆయన నన్ను విమర్శించుకోవడం, నేను ఆయనను విమర్శించుకుంటూ జరుగుతుండేది. ఈ లెటర్ ప్యాడ్ అమ్ముడు, గిటర్ ప్యాడ్ అమ్ముడు ఇవన్నీ మాట్లాడింది ఆ పెద్ద మనిషే. మామూలుగా ఇవన్నీ మాట్లాడింది ఆ పెద్ద మనిషే. సో ఇవాళ ఇద్దరు ఒకటే పార్టీలో ఉన్నాం. దట్ ఈస్ డిఫరెంట్. అంటే రాజకీయాలలో గెలుపోవటంల కోసం విపరీతమైన అభియోగాలు చేయడం జరుగుతుంది. నేను ఆయన మీద చాలా అభియోగాలు ఇది ఎప్పుడు, ఇది 2009లో కడియం శ్రీహరి ఓడిపోయినప్పుడు, నేను గెలిచినప్పుడు ఆయన అన్ని విమర్శలు చేసినా ప్రజలు నా పక్షానే ఉన్నారు. 2012లో రెండోసారి గెలిచినప్పుడు కడియం శ్రీహరి, చంద్రబాబు నాయుడు అందరూ కలిసి విమర్శలు చేసినా 33,000తో ప్రజలు నన్నే గెలిపించాడు. ప్రత్యర్థిని కాబట్టి ఏదైనా మాట్లాడవచ్చు అని ఆయన మాట్లాడడం జరిగింది. కానీ ప్రజలు మాత్రం నాకే ఓటేయడం జరిగింది 2 సార్లు కూడా. సో తర్వాత ఈ అభియోగాలు ఎప్పుడు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చిన ఈ అభియోగాలు కాదు. నేనే చెప్పాను కదా మీరు అడగకముందు, ఇక్కడ వచ్చిన అభియోగాలు రెండే. ఒక అభియోగం ఏమో 108 వెహికల్స్ వస్తున్నాయి, వాటి బేరసారాలు జరుగుతూ ఉన్నాయి, దాని కమిషన్ కోసం మాట్లాడుకుంటున్నారని. ఎన్హెచ్ఎం కింద వచ్చిన నర్సింగ్ పోస్టులు కావచ్చు, పారామెడికల్ స్టాఫ్లు మొత్తం కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వెళ్ళి 3 సంవత్సరాలు నిధులు ల్యాబ్స్ అయితే నేను ప్రత్యేకంగా ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని, డిహెచ్ని, తర్వాత కమిషన్ను పంపించి ఆ నదులు, ఆ పోస్టులు అవన్నీ తీసుకురావడం జరిగింది. ఇంకా నోటిఫికేషన్ ఇవ్వలేదు. చర్చలు జరుగుతూ ఉన్నాయి, మనం ఏ రకంగా తీసుకుందాం. పారామెడికల్ అయితే నేను ఇంటర్వ్యూలు కూడా మాట్లాడినా, పారామెడికల్ అయ్యేది ఉంటే వాళ్ళ సీనియారిటీ, వాళ్ళ క్యాస్ట్, తర్వాత వాళ్ళకు క్వాలిఫికేషన్లో వచ్చిన మార్కులు, తర్వాత రీజియన్, ఏ ప్రాంతానికి సంబంధించిన అవి చూసి 4ను చూసి ఇవ్వాలి అని ఫ్రేమ్స్ అంటే రూల్స్ ఫ్రేమ్ చేస్తున్నాం. 2-3 మీటింగ్లు అయ్యి రూల్స్ ఫ్రేమ్ చేస్తూ ఉన్నాం. తర్వాత 108 వెహికల్స్ 120 కొంటారట, గవర్నమెంట్ కొంటదట అన్నప్పుడు మామూలుగా మా కంపెనీ మహేంద్ర, మా కంపెనీ ఇంకోటి అని వాళ్ళు డిహెచ్ని కలవడం జరిగింది. నన్ను ఎవరు కలవలేదు. డిహెచ్ని కలిసినప్పుడు వీళ్ళు లోపడబోతుండ్రు, ఏమో బేరసారాలు అవుతున్నాయి. మనం టెండర్ చేయలేదు. ఎట్లుంటుంది మీకు తెలియదా? టెండర్ అంటే ఎవరు కొటేషన్, వెహికల్కి మేము గింతలు ఇస్తాం అంటే ఆఖరికి. సో 2 సంవత్సరాలు అంటే నా పీరియడ్ అయిపోయాక 2 సంవత్సరాల వరకు కూడా అటు 108 వెహికల్ కొనలేదు, ఇటు రిక్రూట్మెంట్ కూడా జరగలేదు. ఏదివి. సో అప్పటి వరకు ఏమీ జరగలేదు. అయితే కథనాలు ఎట్లా ఉంటాయి మీకు? కథనాలు. సో ఈ రోజు వరకు నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఈ రోజు వరకు ఒక్క ప్రతిపక్షమన్నా నన్ను విమర్శించేది ఉంటే నా రాజకీయాల నుంచి దూరం అవుతాను. ఏది డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు నేను చేసిన క్రమాల్లో అందరూ మెచ్చుకునే వాళ్ళే తప్ప ఏ ఒక్కరు కూడా నన్ను విమర్శించలేదు ఈ రోజు వరకు కూడా. మీరు చెప్పినట్టే అనేక మంది అభియోగాలు ఉన్నాయి, అనేక మంత్రుల మీద అభియోగాలు ఉన్నాయి. ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి వాళ్ళ పేరు మీద, ఒక్కొక్కరి పేరు మీద కూడా. అయినా కూడా వాళ్ళని ఏమీ అనలేకపోయారు. నాది మొదట్లోనే ఈ అభియోగాలను బట్టి, ఈ అభియోగాలు ఓన్లీ అభియోగాలు పత్రిక కథనాలు మాత్రమే. ఒక పేపరు 3 పేపర్లు వచ్చేసే వరకు ఆ పత్రికల్లో అయిపోతుందట ఉద్యోగం. నీకు నోటిఫికేషన్ లేదు, నీకు ఎక్కడ వెహికల్ కొన్నది లేదు, ఉద్యోగం ఇచ్చింది లేదు, దానికి కలెక్టర్లకు సెలక్షన్ కెపాసిటీ ఉంటుంది, దానికి ఒక ఏజెన్సీ ఉంటుంది, ఏజెంట్ పెట్టేసి వాడు ఎంత కమిషన్ తక్కువకు కోడ్ చేసుకుంటే ఆ రకంగా మనుషులు ఏమి కాకముందే
పత్రికలో వస్తున్నాయట, దీనికి ఇంతట దానికి ఇంతట అని పత్రికలో వచ్చిన కథనాలను బట్టే ఆనాడు అట్లా జరిగింది. అందుకనే ఈరోజు ఇది చాలా ఇంపార్టెంట్. అందుకనే ఈరోజు ప్రతిపక్షాలన్నీ కూడా నాకు ఈరోజు వరకు నన్ను విమర్శించలేదు. తర్వాత నా సహచార మంత్రి వాళ్ళందరూ కూడా ఇవాళ సింపతి ఉంది. ఎంత సింపతి అంటే నేను ఛాలెంజ్ చేస్తాను. ఎంత సింపతి అంటే ఎమ్మెల్యేలందరి దగ్గర ఒక్కసారి కనుక పర్సనల్గా రాజయ్య గురించి అంటే ఎంత పాజిటివ్ ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి ఉండేంటే మనకు తెలుస్తుంది. సో ఇటు ప్రజాప్రతినిధులుగా ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఇవాళ నా గురించి సింపథెటిక్గా ఉన్నారు. అదేవిధంగా ప్రజలు, ఉద్యమకారులు, టీఆర్ఎస్ నాయకులందరూ కూడా ఇవాళ రాజన్నంతే ఆ స్థాయిలో ఉన్నది. సో అనేక సందర్భాలలో ఎన్ని రకాల సర్వేలు చేసినా కూడా ఎవరు ఈ నిర్ణయం కరెక్టా కాదన్నప్పుడు చాలా మటుకు కరెక్ట్ కాదనే నిర్ణయాలు కూడా వచ్చినాయి. పత్రికలలో, టీవీలలో కూడా వచ్చినాయి. సరే ఏదేమైనా కూడా నాయకుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆ నాయకుడు నిర్ణయం ఒక్కొక్కసారి తండ్రి గురించి కొడుకు గురించి తండ్రికి ఏదొక ఇన్ఫర్మేషన్ ఏదో తెలిసిందనుకో కొడతాడు, కథం కొట్టేస్తాడు, ఆ దెబ్బ పడుతుంది. కానీ అసలు కొడుకు చెప్తాంటే కూడా వినని పరిస్థితి ఉంటుంది. కానీ మళ్ళీ అసలు విషయం తెలిసినప్పుడు మళ్ళీ అరే ఇట్లా అయిందన్న సారీ బాబు అని చెప్పే క్రమం జరుగుతుంది. సో అట్లాగే కేసీఆర్ గారు కూడా నాతో ఎంతో గొప్పగా మాట్లాడి నీ స్థాయి తగ్గకుండా మళ్ళీ నీకు అవకాశం కల్పిస్తా, ఇగో ఈ కారణాల వల్ల ఇట్లా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పినప్పుడు అది మొదటి పేజీలో అన్ని పేజీల్లో కూడా రావడం జరిగింది. అప్పుడే ఒక పేపర్లో అయితే వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తారని కూడా మాట్లాడినట్టు కూడా పేపర్లో చూసినాం. అంటే ఉద్దేశం ఏంటంటే ఒక్కొక్కసారి ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. తర్వాత ఇప్పటి వరకు మళ్ళీ అలాంటి నిర్ణయం ఇంకా ఎన్ని అభియోగాలు వచ్చినాయి. నేను వాళ్ళు ఇప్పుడు ఎవరి మీద ఎలాంటి తప్పు చేయలేదంటారా? మీకు అవినీతి మరక అనేది లేదంటారా? ఏది ఎట్లుంటుంది? అస్సలకే లేదు. అంటే మరక కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు, టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు అంగన్వాడీ పోస్టులు ఇప్పించామని లక్షలకు దండుకున్నారు. దాని మీద అంగన్వాడీ వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున గోల చేస్తే హరీష్ రావు వచ్చి పంచాయతీ చేశారని అంటుంటారు. ఇది కూడా వాస్తవం కాదంట. అసలు హరీష్ రావు గారు వచ్చిన కంచెలు ఇప్పటి వరకు ఒక్క అంగన్వాడీ పోస్టులే ఇవ్వలే. ఈ రోజు వరకు హరీష్ రావు కానీ నేను టీఆర్ఎస్లో పార్టీలోకి వచ్చినాక ఇంతవరకు అంగన్వాడీ పోస్టులే నింపలేదు. ఇది కాంగ్రెస్లో నేనున్నాను ఆ 3 సంవత్సరాలు. అటు ముఖాన్ని కడియం శ్రేయర్ గారిని ఓపెన్గా చెప్తున్నా కదా, నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేను, ఆయన డిఫీటెడ్ ఎమ్మెల్యే కడియం శ్రేయర్ గారు. ఆ సందర్భంలో మా ఇద్దరి మధ్య జరిగిన విమర్శనలే. ఇప్పుడు పోస్టుల్లో 5 కలిసి అంగన్వాడీ టీచర్ను సెలెక్ట్ చేయాలి. ఆర్డీఓ ఉంటాడు, డిఎంఎడ్హెచ్ఓ ఉంటారు, తర్వాత సిడిపిఓ ఉంటుంది, ఎమ్మెల్యే గారు ఉంటారు, అందరికీ 2 మార్కులు ఉంటాయి. ఈ అందరు కలిసి మళ్ళీ అక్కడ లిస్ట్ పెడతారు కదా. 21 సంవత్సరాలు చైర్మన్ ఎమ్మెల్యేనే కదా? కాదు, అట్లా కాదు, ఇట్స్ ఓన్లీ మెంబర్.